హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితేను పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఇంత ఫ్రీగా ఇంత టైం నాకు ఎలా వస్తుంది అండ్ ఇంత హడావిడి లేకుండా నేను ఎలా చేసుకోగలుగుతాను మెయింటెనెన్స్ అనేది పిల్లల్ని స్కూల్కి పంపించే టైంలో అని చెప్పేసి వీడియో అనమాట. ఇది అట్లీస్ట్ కొంతమందికైనా మన వ్లాగ్స్ చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. సో ఒక ప్లానింగ్ ప్రకారం నేను ఎలా చేసుకుంటాను, అలా చేసుకోవడం వల్ల మనం ఇంత రిలాక్స్గా మామూలుగా అయితే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే పిల్లలకి స్కూల్ ఉంది, 8:30కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది, 8కి అంతా మనమే తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎంత హడావిడిగా ఎంత టెన్షన్గా ఇంట్లో పిల్లల్ని రెడీ చేయడం కానీ టిఫిన్ చేయడం కానీ చేస్తూ ఉంటాం కదా. సో అలా అంతా కాకుండా హడావిడి లేకుండా మనం ఎంత రిలాక్స్గా పనులు చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వ్లాగ్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ నుంచి కూడా మనకి వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా పిల్లలతో పాటు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోగానే ఇంకైతే మంచిగా తలకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం వీక్లీ 2-3 టైమ్స్ అట్లా మనం ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ అయితే ఉంది కదా, అదైతే అప్లై చేసేసుకున్నాను. చాలా స్మెల్ అయితే గుమగుమలు ఆడిపోతుంది. సో నేనైతే మార్నింగే హడావుడి లేకుండా ఇంత రిలాక్స్గా ఎలా ఉన్నాను అనుకుంటూ ఉన్నారా పిల్లలకి స్కూల్ టైంలో కూడా. సో ఎలా అంటే చెప్తాను. నేను నైట్ టైంలోనే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి, అంటే కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తాను కదా, అందుకని చెప్పేసి అనమాట. సో మా కిచెన్లో అయితే మెయిన్గా మనకి పెద్ద టాస్క్ అనేది కిచెనే కదా. నైట్ టైంలోనే నేను గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని ఇలాగైతే నీట్గా పెట్టేసుకుంటాను, నైట్ వండినవన్నీ కూడాను. సో స్టవ్ అంతా నైటే క్లీన్ చేసేస్తాను. అలాగే కిచెన్లో గిన్నెలన్నీ కూడా నైట్ చేసినవన్నీ కడిగేసి రేపు టిఫిన్కి ఏం కావాలి అని చెప్పేసి నైటే ప్లాన్ చేసుకొని పడుకుంటాను కాబట్టి, సో నాకు తొందరగా మార్నింగ్ ఎలాగో నేను 5-5:30కి లేచేస్తాను కదా. సో లేవగానే బయట చెత్తలోడ్ చేసి వచ్చి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తాను అనమాట. ఒక్కొక్క రోజు బయట పనులై స్నానం చేసుకొని మళ్ళీ టిఫిన్ పెడుతూ ఉంటాను. సో అలాగే నాకు హడావిడి లేకుండా ఒక ప్లానింగ్ ప్రకారం అయితే వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట పనులన్నీ. అండ్ ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఇంతకు ముందు వీడియోస్లో మీరు చూసినట్లుగా అయితే ఒక్కొక్క రోజు ఆయనకి పని ఉంది అనుకుంటే మార్నింగ్ టైంలోనే క్యారీ అనేది ఇచ్చేస్తాను అనమాట పిల్లలతో పాటే. సో అలాగా నేను టెన్షన్ లేకుండా పనులు చేసుకుంటూ ఉంటాను. అండ్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి, మరింత మంచి వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను అండ్ యూస్ఫుల్ కంటెంటే ఇస్తాను. అంటే మీరు పిల్లలకి స్కూల్కి హడావిడి లేకుండా ఎలా ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. టిఫిన్ ఐటమ్స్ అడుగుతున్నారు, సో టిఫిన్ ఐటమ్స్ కూడా నేను మీకు రోజుకొక వీడియోలో ఒక్కొక్క వంట గురించి అయితే టిఫిన్ ఐటమ్స్ గురించి మీకు చూపిస్తానండి. సో అన్నీ అంటే ఒకేసారి కష్టం కాబట్టి. సో ఇంకా అయితే పిల్లలిద్దరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు తల దువ్వాలన్నమాట, అంటే రిబ్బన్స్ కట్టాలి. సో వాళ్ళిద్దరికి రెడీ చేసేసి స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు టొమాటో చట్నీ రైస్ కావాలన్నారనమాట. టొమాటో గొజ్జు అంటాం మేము, అండ్ టొమాటో గొజ్జు రైస్ కావాలన్నారు. అవైతే చేయాలి ఈరోజు. వెనస్డే కాబట్టి కుదిరితే ఎగ్ ఏదైనా కూడా చేసిస్తాను. సో ఇదండి, చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేద్దాం. 8 అయిపోయింది టైం అయితే. సో ఇలాగైతే నేను ఒక ప్లానింగ్ ప్రకారం ముందు రోజు నైటే పడుకునే ముందు ఇట్లా అన్ని పనులు చేసేసుకొని పడుకుంటాను. ఒక్కొక్క రోజు ఎప్పుడైనా వంట కూడా చేసేయాలి, మార్నింగ్ టైంలోనే బాక్స్ కట్టేయాలి అనుకున్నప్పుడు ఏవైనా మనకి పప్పులు గింజలు అలాంటివి నానబెట్టుకోవాలంటే కూడా నైటే నానబెట్టేసి పడుకొని మార్నింగ్ టైంలో ఇంకా వాటిని పులుసు పెట్టేసి అయితే ఇంక చేస్తూ ఉంటాను. అలాగే ప్రతిరోజు కూడా మనం హడావిడిగా అన్నీ చేసుకుంటూ పరుగులు పెడుతూ ఉంటాము పిల్లలతో పాటు మనం కూడాను. సో వాళ్ళు ఎలాగూ మనం లేచిన టైంకి లేలేరు, వాళ్ళు స్కూల్ టైంకే లేస్తారు కాబట్టి మనకి ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉండరు. సో నేను కూడా పిల్లల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టనండి. నా ప్లానింగ్ ప్రకారం నేనైతే రెడీ చేసేసుకుంటూ ఉంటానన్నమాట అన్నీ కూడాను. సో ఒక్కొక్క రోజు నాకు 9కి అంతా కూడా ఇంట్లో పనులన్నీ అయిపోతూ ఉంటాయి. అలాగే 10కి అంతా బాక్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటాను, 9కి అంతా బాక్స్ ఇచ్చేస్తూ ఉంటాను. నాకు టైం ఉంటుంది కాబట్టి నేను వేడిగా స్కూల్ దగ్గరే కదా, ఇంకా ఆయన ఉంటారు కాబట్టి ఆయన రాకపోయినా నేనైనా నడుచుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను కాబట్టి వేడిగా చేసిస్తూ ఉంటాను. కానీ
ఒకవేళ టైం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ టైంలోనే ఇస్తూ ఉంటాను. సో అలాంటప్పుడు ఏంటంటే ఇట్లా నైట్ టైంలో మనం డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, సో ప్రిపేర్ చేసేసిన తర్వాత తిన్న తర్వాత అన్నీ కూడా కడిగి పెట్టేయాలి. బద్ధకంగా అయిపోయి ఉన్నిలే రేపు మార్నింగ్ చేసుకుందాంలే అనుకున్నాం అనుకోండి, అప్పుడు గజిబిజి పనులు అయిపోతాయి అన్నమాట. మనకి గిన్నెలకు వాష్ చేయాలా, చెత్తలు ఉడ్చుకోవాలా, లేకపోతే స్నానం చేసి దీపం పెట్టాలా, లేదా పిల్లలకే రెడీ చేయాలా అన్నట్లు అయిపోతుంది. కాబట్టి సో అలాగైతే చేసేసుకోవాలి ముందు రోజు నైట్. అండ్ ఇంకా మీ పిల్లలకి రిబ్బన్స్ కట్టడం అయితే ఒకసారి చూపించండి ఎలాగని చెప్పి అడుగుతూ ఉన్నారు. అందుకని చెప్పి నేను ఇక్కడైతే మీకు వీడియో చూపించాను. సో ఇలాగైతే మనం స్టార్టింగ్ నుంచి అల్లేసుకొని అయితే రిబ్బన్ కట్టేసి ముడి పెట్టేసుకొని పైన అయితే ఫ్లవర్ లాగా వేసుకోవాలి. అండ్ లెంత్ తక్కువ ఉన్నాయి రిబ్బన్స్, అందుకే చిన్న ఫ్లవర్ వచ్చింది. లెంత్ కనుక మనకి 1.5 మీటర్ అంత రిబ్బన్ ఉంటే కనుక పెద్ద ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో జడ ఎలా అల్లాలి, ఎలా రిబ్బన్ కట్టాలనేది చూసారు కదా, సో అలాగైతే చూసి వేసేయండి. అండ్ ఇంకా పిల్లలు కూడా స్కూల్కి బయలుదేరేశారు. సో నాకు వచ్చినవి, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే హెయిర్ స్టైల్స్ కూడాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నాకైతే హెయిర్ స్టైల్స్ కూడా చాలా డిజైన్సే వచ్చు. అండ్ మా పెద్దమ్మాయి జుట్టు కూడా లెంతీగా అంటే బాగా లాంగ్గా ఉంటుంది కాబట్టి తనకైతే వేసి చూపిస్తాను మీకు హెయిర్ స్టైల్స్ అన్నీ కూడాను, డిఫరెంట్ మోడల్స్ అయితే. అండ్ ఎంతమందికి హెయిర్ స్టైల్స్ చూపించాలనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఎక్కువ కామెంట్స్ కనుక వచ్చాయంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో అనేది మీకు చేసి చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఎవరికి ఎలాంటి వీడియో కావాలనేది నాకు కామెంట్స్లో పెట్టారంటే ఆ కామెంట్స్కి ఎక్కువ లైక్, ఏ వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తాయో అంటే కామెంట్కి, అదే వీడియో నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా, నేను కూడాను ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడ. సో ఇంకా అలాగే చెప్పిందే చెప్తున్నాను అయితే అనుకోకండి, నాకు కొంచెం అట్లా అలవాటు అయిపోయింది మాట్లాడిందే మాట్లాడడము, అందుకే అట్లా రిపీట్ చేస్తూ ఉంటాను కొన్ని వర్డ్స్ అయితే. సో ప్లీజ్ ఏమనుకోకండి, లైట్ తీసుకోండి. అండ్ ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇక్కడ పపాయా తింటున్నాను. సో ఈ మధ్య ఒక 3-4 డేస్ నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఫ్రూట్సే తింటున్నానండి. ఎందుకంటే నైట్ తినేసి పడుకుంటాను కదా, మార్నింగ్ అట్లీస్ట్ మనం 3 పూటల్లో ఒక పూట అయినా ఇట్లా ఫ్రూట్స్ తిన్నామంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి కానీ పొట్ట కరగడానికి కానీ కొంచెం బాగుంటుంది. అందుకని చెప్పేసి పపాయా తీసుకుంటున్నాను 2 డేస్ నుంచి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే. ఆల్రెడీ చెప్పాను కదండి, నేను వెయిట్ లాస్ అయితే నేను ఎంత ట్రై చేసినా నాకు ఒక్కొక్క రోజు కుదురుతుంది, ఒక్కొక్క రోజు కుదరట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే ఇలాగా అనిపించినప్పుడు ఇట్లా డైట్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట. హలో అండి, అందరికీ హాయ్. సో ఇప్పుడైతే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో టొమాటో గొజ్జు ఎలా చేయాలని చెప్పేసి అయితే చూపిస్తానమాట ఈరోజు. అంటే టొమాటో చట్నీ అంటారు చాలా వరకు, బట్ మేము టొమాటో గొజ్జు అంటాము. టొమాటో కూర అని కూడా కొంతమంది అంటారు. సో అదైతే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలి అండ్ టేస్టీగా అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. సో దానికి ఏమేమి కావాలి అంటే టొమాటో కూరకి, టొమాటో గొజ్జుకి, టొమాటో చట్నీకి ఏమేమి కావాలని చెప్పేసి అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసేద్దాం రండి. సో ఇక్కడైతే నేను టొమాటో చట్నీ కోసం టొమాటోస్ కట్ చేసుకున్నాను. అలాగే ఇంక ఇక్కడ ఆనియన్స్, తర్వాత వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చి చీలికలు ఒక 5-6 కారానికి తగ్గట్టు, అలాగే ఇంకా కొత్తిమీర, కరివేపాకు అండ్ కొంచెం ధనియాల పొడి, కారం, పసుపు అండ్ ఉప్పు. సో ఇవన్నమాట మనకి టొమాటో చట్నీకి కావాల్సినవి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎలా చేయాలని చెప్పి. సో ముందుగా అయితే ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని, కడాయి హీట్ అయిపోయిన తర్వాత అయితే ఆయిల్ మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే టొమాటోలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మీరు క్వాంటిటీని బట్టి ఆయిల్ కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే మనం కాసేపు వెయిట్ చేద్దాం. అండ్ అందులోకి నాకైతే ఇక్కడ రైస్ ఉడికిపోయింది. సో ఇప్పుడైతే నేను ఇది వంపేస్తాను. సో ఇప్పుడైతే టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే చూపిస్తానండి. నాకు కమెంట్స్లో కూడా ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో కూడా అడిగేవాళ్ళు టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపించండి అని చెప్పి. సో మేము టొమాటో గొజ్జు అంటాము, మీరు టొమాటో కర్రీ అంటారు కాబట్టి సో ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తున్నాను చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఆవాలు చిట్లిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు అలాగే ఆనియన్స్, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని అయితే బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఆనియన్స్, అప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసేయాలి. టొమాటోలు కొన్ని సీజన్స్లో కొన్ని తొందరగా మగ్గిపోతాయి, కొన్ని సీజన్స్లో వచ్చే టొమాటోలు ఏంటంటే తోలుగా అలానే ఉంటాయన్నమాట. వాటిని ఎంత ఉడికించినా కూడా పైన పొట్టు అనేది తోలుగా అలానే ఉంటుంది, ఉడకదు, మగ్గదనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం సన్నగా కట్
కట్ చేసుకోవాలి అలాంటి టమోటాలని. సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి అయితే మూత పెట్టేసుకోవాలి కలుపుకొని. అట్లా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే వాటిలో వాటర్ అంతా వస్తుంది కదా, ఆ వాటర్లోనే ఈ టొమాటోలు అనేది బాగా మగ్గిపోతాయి. ఆ తర్వాత నేను చూపించే మసాలాలు అయితే మనం వేసుకోవాలన్నమాట. అలాగైతే ఇప్పుడు పసుపు ఉప్పు వేసి అయితే ఇట్లా కలబెట్టేసుకొని మూత అయితే మూసేసుకుందాం. సో ఈ మూత మూసిన ఒక 10 నిమిషాలు అలానే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇలాగైతే టొమాటోలు మగ్గుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదండి, ఇలాగైతే వాటర్ అంతా కూడా వచ్చి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడైతే వాటిని అట్లా అటుపక్కకి ఇటుపక్కకి అట్లా కొంచెం కలుపుకుందాము. అట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 10-15 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. అది ఉడికే లోపు అయితే ఇక నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. కొంచెం పెప్పర్ పౌడరు, కారము, సాల్ట్ అయితే చల్లిద్దాం పిల్లలకి మధ్యాహ్నం లంచ్కి తినడానికి అని చెప్పేసి. ఇట్లా పిల్లలకి డైలీ కూడా ఒక్కొక్క ఎగ్ పెడుతూ ఉండాలి. అప్పుడే కొంచెం ప్రోటీన్స్ అందుతాయి బాడీకి, అలాగే స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. మెయిన్గా ఆడపిల్లలకండి. ఆడపిల్లలకి కొన్ని పాలు కానీ ఎగ్స్ కానీ ఇట్లా కొన్ని పెట్టడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది తొందరగా, అంటే ఎర్లీగా మెచ్యూర్ అవ్వడానికి అట్లాంటి కారణాలు ఉంటాయని చెప్పేసి అవాయిడ్ చేసేస్తూ ఉంటాము, ఎందుకైనా మంచిది లేని భయంతో. బట్ అయితే పిల్లలకి కంపల్సరీ ఎగ్స్ అనేది డైలీ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే చాలా మంచిది. అందుకే నేను ఇకతే మండే టైంలో ఫ్రైడే సాటర్డే అట్లా మేము తినము కాబట్టి ఆ 3 డేస్ కూడా నేను ఇంట్లో ఎగ్స్ అనేది కానీ నాన్ వెజ్ కానీ మేము వండము. మిగతా డేస్లో అయితే ఇట్లా ఎగ్స్ అనేది బాయిల్ చేసి ఇస్తూ ఉంటానన్నమాట. అట్లనే ఈరోజు ఒక 1/2 డజన్ ఎగ్స్ అయితే బాయిల్ చేశాను మా నలుగురికిను. ఇంకా వీటిని అయితే ఇట్లా థ్రెడ్ తోటి, అంటే దారం ఉంటుంది కదా మనకు పువ్వులు కట్టే దారము, ఆ దారంతో నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి. మామూలుగా మనం చాకుతో కట్ చేస్తూ ఉంటాం కదా, చాకుతో కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సరిగా కట్ అవ్వదు, అలాగే చాకుకంతా అంటుకునేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా థ్రెడ్తో కట్ చేసేసి ఇట్లా పెప్పర్ పౌడరు, కారము, సాల్ట్ ఈ 3 కూడా చల్లేసుకున్నామంటే చాలా బాగుంటాయి తినడానికి. సో ఇంకైతే ఒక 10-15 నిమిషాల తర్వాత అయితే మూత తీసేసుకొని టొమాటోలను అయితే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. అట్లా కలబెడుతూ ఉండడం వల్ల టొమాటోలు తొందరగా అయితే ఉడుకుతుంది. అండ్ ఇప్పుడైతే ధనియాల పొడి అయితే ఒక 1/2 స్పూన్ అంత అయితే వేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేస్తున్నాను కదా, టొమాటోలు కూడా హాఫ్ కేజీ అంత ఎక్కువే వేసుకున్నాను కాబట్టి కొంచెం ధనియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ అంత వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ ధనియాల పొడి వేసుకోవడం వల్ల కొంచెం పచ్చి వాసన, ధనియాల పొడి స్మెల్ వస్తూనే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి. అండ్ ఇంకా కారం, మిరప్పొడి కూడా వేసేసుకొని అయితే ఇట్లా బాగా ఉడికేంత వరకు వాటిని మనం చేత్తోనే ఇట్లా రుద్దేయాలన్నమాట. అంటే ఎనుపుకుంటాం కదా, అట్లా ఎనిపినట్లుగా గరిటతోనే ఎనపడం వల్ల టొమాటోలు నున్నగా అయిపోయి మనకి టొమాటో కూర అనేది రెడీ అయిపోతుంది. సో ఇట్లా అయితే ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని మంచిగా కారము ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసేసుకొని, సాలకపోతే మళ్ళీ వేసుకొని అయితే బాగా దాన్ని కలుపుకున్నామంటే నున్నగా ఉడికిపోతుంది. సో ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అయితే ఒక 5 మినిట్స్ వరకు కలబెడుతూనే ఉండాలి. ఇట్లా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి ధనియాల పొడి, మిరప్పొడి వేసాము, అలాగే అడుగు పట్టకుండా నీట్గా అయితే కుక్ అవుతుందన్నమాట. దీన్నే టొమాటో గొజ్జు అంటాం మేము, అండ్ మీరందరూ టొమాటో కర్రీ అంటారు. సో ఇలాగైతే చేసేసుకొని వేడివేడిగా రైస్ కానీ చపాతీ కానీ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అయితే రైస్కి సూపర్గా ఉంటుంది అండ్ చపాతీకి ఇంకా బాగుంటుంది. సో మీకు కనుక ఈ టొమాటో కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా నేను ఎలా చేశానో అలాగైతే మీరు కూడా ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే, అంటే వంటల వీడియోస్ అయితే మీకు షేర్ చేసుకుంటాను. అలాగే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను కదా, ఇంకైతే బాక్సులు కట్టేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా ఆయనకి కాల్ చేశాను, ఆయన వచ్చేలోపు మనం ఇట్లా బాక్సులకి వేసి పెట్టేసామంటే కొంచెం వేడి ఎక్కువ లేకుండా చల్లారుతుంది లైట్గా. సో అప్పుడు మనం మూతలు పెట్టేసి బాక్స్ ఇచ్చేసామంటే వాళ్ళు తినే టైంకి కొంచెం బాగుంటుంది, లేదంటే ఒక రకంగా స్మెల్ వచ్చేసినట్లుంటుంది. అఫ్కోర్స్ నేనైతేను ఇంకొక 1/2 అవర్లో తింటారన్నప్పుడు ఇచ్చి పంపిస్తాను కాబట్టి వేడిగానే ఉంటుంది. అండ్ బాక్సులు కూడా నేను స్టీల్వే ఇస్తాను కదా, సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్లాస్టిక్ అయితే అస్సలు అవాయిడ్ చేసేయండి, ప్లాస్టిక్ అస్సలు ఇవ్వకండి లంచ్ అయితే. ఎందుకంటే మనం 1/2 అవర్ 1 అవర్ అవి అట్లనే పెట్టేసి ఉంటాం కదా, వేడిగా వేసినప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా కరిగి ప్రాబ్లం అవుతుంది కడుపులో పిల్లలకి, హెల్త్ కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఇట్లా స్టీల్ బాక్సెస్లోనే లంచ్ ఇవ్వడానికి ప్రిపేర్ చేయండి. సో నేను ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ నుంచి కూడా చూస్తున్నారు కదండి, ఎప్పుడు స్టీల్ బాక్సెస్లోనే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా నేను ఇవి తీసుకున్నాను అనమాట, అంటే స్నాక్స్ అవి వేసి ఇవ్వడానికి. అవి ప్లాస్టిక్ కాదు,
ఏదో అంటారు కదా, నాకు అవి సడన్గా నేమ్ కూడా గుర్తు రావట్లేదు. అలాంటి చిన్న చిన్న బాక్సెస్లో అయితే ఇట్లా ఎగ్స్ కానీ తాలింపులు కానీ పెట్టిస్తూ ఉంటాను. అవి వేసిన తర్వాత కూడా చల్లారిన తర్వాతే నేను మూతలు పెడుతూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా బాక్సెస్ చిన్న చిన్నవి, అవి వాటి పేరు నాకు ఐడియా రావట్లేదు. ఇలాంటి చిన్న బాక్సులు అయితే ఒక 2-3 సెట్స్ అయితే కొనుక్కున్నానండి. కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చాయి, బిగ్ బజార్లో కొనుక్కున్నాను. వీటిలో తాలింపులు, కర్రీస్, ఇట్లా ఎగ్స్ కానీ మిక్చరు, ఇట్లా ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ పెట్టిస్తూ ఉంటాను అనమాట. ఇంకా బాక్సులకి అయితే వేసి పెట్టేశాను. ఆయన అయితే వస్తూ ఉన్నారు. ఇంకా ఆయన రాగానే తన దగ్గర అయితే ఇచ్చి పంపించేస్తాను. సో ఇలాగైతే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. మధ్యాహ్నం టైంలో నాకు కుదిరినప్పుడు నేను వెళ్తాను, లేదు నాకు ఆ రోజు కుదరలేదు, నేను వెళ్ళే పరిస్థితుల్లో లేనంటే మాత్రం తప్పకుండా ఆయన వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. కానీ నన్నైతే ఇబ్బంది పెట్టరు, నువ్వే తీసుకెళ్ళి ఇవ్వని చెప్పేసి అట్లా అర్థం చేసుకొని అయితే ఒకరికొకరు సర్దుకొని వెళ్ళిపోతూ ఉండాలండి ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు కూడాను. లేదనుకుంటే ప్రతిదానికి ముడి పెట్టుకున్నామంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి లైఫ్ అంటేనే కాంప్రమైజ్ అవ్వడము. సో అట్లా కాంప్రమైజ్ అయిపోతూ ఉండాలి ప్రతి విషయాలకి కూడా, అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాము. అండ్ ఇంకా ఆయన అయితే వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా. సో ఇంకా నాకు కొంచెం కిచెన్లో ఉంటాయి వర్క్స్, అవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. సో అలాగా. సో ఇంకా లంచ్ అయితే ఇచ్చి పంపించేశానండి. ఆయన అయితే వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇంకైతే నేను ఇంట్లో కొంచెం మనకి వంట చేశాం కదా, పండ్లు ఉంటాయి కదా, గిన్నెలు అవి వాష్ చేయాలి. అలాగే కొంచెం చెత్తలు ఊడ్చాలన్నమాట ఇంట్లో. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నవి, ఆ తర్వాత కొంచెం పడి ఉంటుంది కదా మన కిచెన్లో అంతా. సో అదంతా క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు అన్నీ కడిగేసామంటే వంట చేసింది ఇంకా అక్కడికి ఇంట్లో పని అయితే అయిపోయినట్లే. ఇంకా మిద్ది పైన బట్టలు ఉన్నాయి, సో అవి ఆరిపోతే తీసుకురావాలి, ఇంకా అవి మడిచిపెట్టాలి. ఇలాగ నా రోజు పనులు అయితే ఇట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ అవి అయిపోయిన తర్వాత ఇంకా మామూలే అండి. సో ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది నా వర్క్స్ ఇంట్లో. ఒక్కొక్క రోజు ముందుగా చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్క రోజు లేట్ అయినా పర్లేదు, ఒక్కొక్క రోజు నేనే స్కూల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ రోజు అనుకోకుండా వస్తూ ఉంటాయన్నమాట. సో ఇదండి ఈ రోజు సింపుల్ వ్లాగ్ అయితే. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా మన వీడియోస్ని అయితే వాచ్ చేస్తూనండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.